నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ నేతల వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది. ధ్వజమెత్తిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. అర్థం లేని ఆరోపణలు చేయడం జగన్ అండ్కో నేతల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. మండిపడ్డ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. రైతులు పేదలను నష్టపరిచే విధానాలు కొనసాగితే వైసీపీ ఉద్యమానికి దిగక తప్పదు. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. మాజీ మంత్రి హరీష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు. ఒక్క మాటకే అసెంబ్లీని బహిష్కరించడం సరికాదని వ్యాఖ్య. తెలంగాణలోని అధికార విపక్ష నేతల మధ్య వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ విషయాల్లోకి చొప్పించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2020 మే 5న జగన్ ఆమోదం తెలిపారని, అదే నెల 20న పనుల నిలుపుదలకు ఎన్సీటీ ఉత్తర్వులు ఇచ్చిందని, తద్వారా జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేశారని విరుచుకుపడ్డారు. అవినీతి కరపత్రికలు అబద్దాలు చెప్పినంత మాత్రాన రాష్ట్ర ప్రజలు జగన్ను నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. అబద్దాలకు, అసత్యాలకు, అభూత కల్పనలకు ఫ్యాంటు చొక్కా వేస్తే జగన్మోహన్ రెడ్డి, నిజాలకు, నిలకడకు, నిబద్ధతకు నిలువెత్తు దర్పణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఏదైతే ఈరోజు వైఎస్ఆర్సీపీ అవినీతి కరపత్రిక పేజీలు పేజీలు అబద్ధాలు, అసత్యాలు, వారి అవినీతి ఛానళ్ళు అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఎత్తిపోతల రాయలసీమ లిఫ్ట్ సంబంధించినటువంటి అంశం మీద అటు తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే, వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే చాలా క్లియర్గా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి 2020 మే 5వ తేదీన ఆ రోజు దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి, అదే మే నెల 20వ తేదీన అంటే 15 రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీతో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే. అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఒక చేత్తో 5వ తారీఖున ఇచ్చి, ఇంకొక చేత్తో 20వ తారీఖునే మరి స్టేటర్ తెచ్చుకున్నటువంటి మీరు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి అర్హత, రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు చాలా క్లియర్గా రాయలసీమ మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే, ఆ రోజు 1924 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. రాయలసీమ బిడ్డ అంటారు. మరి రాయలసీమకు 5 సంవత్సరాల్లో మీరు ఖర్చు పెట్టింది ఎంత అని చూస్తే ఇరిగేషన్కి 2000 కోట్ల రూపాయలు. 14-19 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలోనే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, మీరు 5 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు. ఈరోజు మళ్ళీ 24లో మరి వేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరన్నర కాలంలోనే 8,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. అంటే ఆ రోజు మరి 5 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు, ఈరోజు సంవత్సరన్నరలోనే 8,000 కోట్ల రూపాయలు. అంటే ఎవరికి ఉంది రాయలసీమ ఇరిగేషన్ మీద చిత్తశుద్ధి? అంటే 5 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు మించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి చేతులు రానిటువంటి నువ్వు మరణ శాసనం కాదా రాయలసీమకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. హంద్రీనివా అంటే రాయలసీమకు ఒక జీవనాడి. అటువంటి హంద్రీనివాకు సంబంధించి 5 సంవత్సరాల్లో ఒక తట్టమట్టి కానీ, ఒక అరబస్తా సిమెంట్ కానీ, ఒక్క రూపాయి కానీ మీరు ఖర్చు పెట్టారా అని ప్రశ్నిస్తూ ఉన్నా. ఆఖరికి మీ 5 సంవత్సరాల్లో వాడినటువంటి కరెంటు మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టినటువంటి మీరా ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడుతున్నది. 5 సంవత్సరాల్లో మీరు చేయలేనిటువంటి పనిని చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరంలోనే 3,860 కోట్ల రూపాయలు హంద్రీనివాకు ఖర్చు పెట్టి 768వ కిలోమీటరు ఆఖరి వరకు అటు పొంగనూరు కుప్పం బ్రాంచ్కి కృష్ణమ్మ నీళ్లను తీసుకెళ్ళడం కానీ, 410 కిలోమీటర్లు మడకసిర మరి ఆఖరి చెరువు వరకు కూడా నీళ్లు తీసుకెళ్ళడం కానీ,
మరి నీ 5 సంవత్సరాల్లో హంద్రీనమని పడకేసినటువంటి నువ్వు రాయలసీమకి మరణ శాసనం కాదా అని చెప్పి ఈవేళ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థం లేని ఆరోపణలు చేయడం జగన్ అనుకో నేతల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో చేసిన అరాచకాలు అందరూ చూశారని చెప్పుకొచ్చారు. పొదిలి ఘటనపై వెంటనే స్పందించామని ఐఎస్ఐను వెంటనే ప్రభుత్వం వీఆర్కు పిలిచిందని అన్నారు. టీడీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు వెళ్లి బాధితులను పరామర్శించారని చెప్పుకొచ్చారు. వీళ్ళు ఎన్ని చేశారో అరాచకాలు మీకు తెలుసు. పోలీసులను అడ్డం పెట్టుకొని చేసే పని అయితే చర్యలు తీసుకోం. అది ఆ పోలీసు ఎస్ఐ యొక్క ప్రవర్తన పొరపాటు ఏదో జరగరాని సంఘటన వెంటనే ఆ శాసనసభ్యుడు లేకపోతే ఆ రాత్రికి మా జిల్లా పార్టీ అధ్యక్షుడు పోయి మాట్లాడాడు. తర్వాత ఎస్పీ గారు వచ్చి వీఆర్ పిలిచారు. ముఖ్యమంత్రి గారు డీజీపీతో మాట్లాడి విచారణ చేసి చర్యలు తీసుకోమన్నారు. ఇన్ని చేస్తే మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లా. మీరు మాస్క్ కలిగినటువంటి వ్యక్తిని దాడి చేసి చంపటం, ఇసుక గురించి వాళ్ళకి గుండు గురించి ఇదేయటం, తర్వాత మాస్క్ కలిగిన డాక్టర్ పిచ్చివాడిని చేసి చంపటం, దళితుల మీద చేశారు. నీతులు మాట్లాడటం కరెక్ట్ కాదు, సిగ్గు చేయటం. ఇది నిన్న కూడా ఏదో ఒక అతను మాట్లాడుతున్నాడు, వెలుగున్న డబ్బులు లేదన్నాడు. మరి పోయి ఆ రోజు పోయి చప్పట్లు ఎందుకు కొట్టావా? అంటే మీరు మోసంగా చేశారా? జనాల్ని అంగీకరిస్తున్నారు కదా. ఇలాంటి తప్పుడు పెట్టి చేయొద్దు. రెండోది ప్రోటోకాల్ అన్నారు. గతంలో ఏమైపోయింది? మీరే సాక్ష్యం. అసలు నేనున్నాను ఎక్కడా కూడా మా వాళ్ళు చూస్తారని చెప్పి మంత్రులు నిస్సిగ్గుగా మాట్లాడు డిఆర్సీ మీటింగ్లో ఎక్కడన్నా చేశారా? ఆయన మాట్లాడుతున్నాడు. సర్పంచ్గా వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం కంటే మరి పార్టీ రంగులు ఎట్లా వేసాడు ఆయన? ఆ ఎమ్మెల్యే కనిపించట్లేదా? ఈరోజు మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు దయ్యాలు వేదాలు వల్లించడం కాదండి, ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం కాబట్టి సాంప్రదాయంగా గౌరవిస్తున్నారు. అధికారులు ప్రోటోకాల్ రండి చూపిస్తాను. శిలాఫలకాల్లో మీ పేర్లు ఉన్నాయి. ఇంతకుముందు ఎక్కడ నేసారా? స్థాయి లేని వాళ్ళు పెట్టి మీరు ఓపెనింగ్స్ చేసి ఈరోజు మాట్లాడటం. దీంతోపాటు ఈరోజు పెన్షన్ని పూర్తి అందతంతో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఈరోజు పెన్షన్ కూడా 6,000 రూపాయల పెన్షన్ మనం ఇస్తూ ఉన్నామంటే ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని కూడా తెలియజేసుకుంటూ మన అంతర్జాతీయ మహిళా క్రికెట్లో విజేతగా నిలిచినటువంటి కరుణకి ప్రభుత్వం కూడా పూర్తి అండగా ఉంది. ఆర్థిక సహకారంతో పాటు ప్రోత్సాహాన్ని కూడా ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు క్రికెట్లో కెప్టెన్గా ఇచ్చిన దీప్గా కూడా ప్రభుత్వం అదేవిధంగా స్టాఫ్ తరఫున కూడా ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది. విశాఖపట్నంలో 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతోటి పారా స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా జీవితంలో కొంత నష్టపోయిన వైకల్యం వచ్చినటువంటి వాళ్ళకి సమాజంలో ఒక ఉన్నతంగా వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం పెరిగే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు, పేదలు, మహిళలు, యువత సహా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా హామీలను మరిచి పాలన సాగించడం దారుణమని ఆక్షేపించారు. కనీసం ఈ ఏడాదైనా ప్రజల పక్షాన ఆలోచిస్తూ కూటమి నేతలకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మీరు అడగచ్చు, ఏంటి సార్, ఏంటి ఇబ్బంది పడ్డారు, ఏమైంది అది కాదు. రైతాంగం అయితే ఎరువుల కోసం ఎంతో ఇబ్బంది పడ్డారు. యూరియా దొరక్క నానా అగచాట్లు పడ్డారు. క్యూ లైన్లో రోజుల తరపున ఉన్నప్పటికీ కూడా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అవసరం వస్తే 270 రూపాయలు దొరకవలసిన యూరియా బస్తాని 500 రూపాయలు కొనుక్కునే. మళ్ళీ ఇప్పుడు అవసరం వస్తే 270 రూపాయలు దొరకవలసిన యూరియా బస్తాని 500 రూపాయలు కొనుక్కునే దీని పరిస్థితి, దుస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. కనీసం దాని మీద దృష్టి పెట్టమని వ్యవసాయ శాఖ మంత్రిని అలాగే ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఇది వాస్తవం. ఇది రాజకీయ ప్రారంభంతో మాడుతున్న మాటలు కాదు. మన పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో ఇంకా దొరుకుతుంది. అక్కడ నుంచి తెచ్చి ఆ బార్డర్లో ఉన్న మా విజయనగరం, శ్రీకాకుళం, మా విశాఖపట్నం,
మనసులోను 500 రూపాయలు ఎక్కడ అమ్మితే 5 వచ్చి కొనుక్కొని పాపం దాన్ని ద్వారా వాళ్ళ అవసరాన్ని తీర్చుకుంటున్నారు. తాలూకా పోర్షన్ వాళ్ళు కట్టకపోవడం వల్ల ఇవ్వడానికి వీలు పడుతుంది, వాళ్ళు కడితే మేము ఇస్తామని చెప్పని అంటున్నారు. అది కాకుండా ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ కట్టుకోమని ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ చేసింది. కానీ రైతులు ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి వెళ్తే కట్టమంటే ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చి అవి అలౌ చేయట్లేదు, మాకు తీసుకోవట్లేదు రైతుల దగ్గర నుంచి. ఎందుకంటే మేము మీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రభుత్వం వచ్చి వాళ్ళ వాటర్ని కట్టకపోవడం వల్ల మాకు బైండింగ్ అవుతుంది. రేపు మీరు ఉత్తరావతిలో న్యాయస్థానం పోతే మాటే బాధ్యత, మేము ఇవ్వాల్సిన బాధ్యత మాదే, కాబట్టి మేము తీసుకోమని చెప్పని వాళ్ళు దొద్దంగా చేస్తున్నారు. ఇది చాలా దీన పరిస్థితి. ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఇలాంటి సంఘటనలు జరగలే. నేను మాట్లాడిన ప్రతి మాటని మీ ద్వారా పత్రికల్లో కానీ టీవీలో కానీ చూసినా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ తప్పు అయితే కాదని ఖండించండి, ఒకవేళ వాస్తవం అయితే దాన్ని వెంటనే దాన్ని పరిష్కారం చేయాలనేది నా డిమాండ్. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ దీపక్ నెక్స్ట్ జెన్ సంస్థ గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఏలూరు జిల్లా భీముడోలు మండలం కురెలగూడెం గ్రామంలో ప్రముఖ ఆక్వాఫీడ్ సంస్థ దీపక్ నెక్స్ట్ జెన్ సొంత నిధులు 12 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన ఆర్వో ప్లాంట్ను సోమవారం స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం, సంస్థ టెక్నికల్ డైరెక్టర్ మొవ్వ వెంకటదుర్గ మల్లేశ్వరరావులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడివాడ నాగగౌతమి, వాల్విన్ ఆక్వా డైరెక్టర్ కురెల్ల రాజేంద్ర ప్రభు, నెక్స్ట్ జెన్ ఆర్ఎం శివనాగరాజు, మాజీ సొసైటీ అధ్యక్షులు గన్ని గోపాలరావు, రామశెట్టి గోపి, కురెల్ల ప్రకాష్ రావు, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఆక్వా అనేది అంటే చాలా సెన్సిటివ్ గా, అంటే వాతావరణం అలాగే సాయిల్స్ అన్నిటితో పాటు మేజర్ గా ఫీడ్, ఆ ఫీడ్ కూడా నాణ్యమైనది వస్తే మన రైతులందరికి కూడా లాభసాటిగా ఉంటుంది. అలాంటి మేకను కూడా వీళ్ళు తయారు చేసి మన రైతులందరికి కూడా అందిస్తున్నారు. మనం కూడా ఎందుకంటే ఈ రోజున ఇలాగా ప్రజలకు అందరికీ ఏది ఆరోగ్యంగా ఉంటుందంటే ముఖ్యంగా మనకి మంచినీటి వల్లనే కొంత అనారోగ్య కారణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని మన ప్రజలందరూ కూడా బాగుండాలని, గ్రామంలో అందరూ కూడా బాగుండాలని ఒక సదుద్దేశంతో ఈరోజు వాటర్ ప్లాంట్ ని సుమారుగా 12 లక్షలతో వాటర్ ప్లాంట్, అంటే మీరు అందరూ కూడా చాలా సార్లు చూస్తుంటారు, డోనర్స్ అందరూ కూడా అక్కడ ఇచ్చుకుని ఆ రోజు ఇనాగ్రేషన్ అయిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఈ రోజున ఆయన మన సభాముఖంగా కూడా మెయింటెనెన్స్ కూడా, అంటే చాలా ఖర్చుతో కూడుకున్న మెయింటెనెన్స్, దాన్ని కూడా మేమే చేస్తాం అనడం కూడా చాలా సంతోషించారు. కంపల్సరీ మీకు మరొకసారి ఆ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకోవాలి. కంపెనీ ఇంకా అభివృద్ధి చెందుతూ మన ఇంకా క్వాలిటీగా ఫిషెస్ కూడా తయారై ఎక్స్పోర్ట్ దిశగా కూడా మీరు ఆల్రెడీ చేస్తున్నారు, మేము చెప్పాక లేకుండా వాటిలన్నిటిని కూడా ముందుకు తీసుకువెళ్ళి మా వంతుగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మీ నుంచి కావాల్సిన మేము తీసుకుంటాం, మా నుంచి మీకు కావాల్సిన అన్ని చేసుకుందాం అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్. మన కురేలగూడెం గ్రామం నా గ్రామానికి సహాయం చేసినటువంటి సుబ్రహ్మణ్యం గారికి హృదయపూర్వకంగా, ఎందుకంటే ఇప్పుడే పెద్ద ఆయన అడిగాను, సుమారు 12 లక్షల రూపాయల వ్యయంతో ఏదైతే ఈవేళ వాటర్ ప్యూరిఫై ప్లాంట్ పెట్టించారో వారికి కానీ వారి కంపెనీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి దానికి కోఆర్డినేట్ చేసినటువంటి మా సోదరులు ప్రభు కానీ అలాగే ప్రకాశ్ రావు కానీ వారు ఎవరైతే ఇక్కడ పెద్దల్ని కోఆర్డినేట్ చేశారో వారికి కూడా మన గ్రామస్తులుగా, మన కుటుంబ సభ్యులుగా కూడా వాళ్ళు చేసినటువంటి సహాయానికి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మాది దీపక్ నెక్స్ట్ జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మేము రొయ్యలకి ఫీడ్ అయితే మేము చేసి అమ్ముతాం అన్ని గ్రామాల్లో. మేము మన ఇండస్ట్రీ నుంచి ఒక విజన్ పెట్టుకున్నాము. ఈ 5 సంవత్సరాల్లో ఇట్లా ప్లాంట్లు 100 వాటర్ ప్లాంట్లు పెట్టాలని ఒక విజన్ పెట్టుకున్నాం. మా రైతులు ఎక్కువ ఎక్కడే మా ఉన్నారు, అన్ని విలేజెస్ లో పెట్టాలనుకున్నాం. ఆల్రెడీ ఈ సంవత్సరం 20 ప్లాంట్లు, దీంతో 20 ప్లాంట్లు అయిపోయినాయి ఇప్పటికి. మళ్ళా నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ 20 ప్లాంట్లు పెడతాం. అట్లాగే
హై స్కూల్స్ మేము 200-300 మంది పిల్లలు ఉన్న హై స్కూల్స్ అన్నింటిలో కూడా ప్లాంట్లు పెడుతున్నాం ఎమ్మెల్యే గారు. అవి మెయిన్ ఏంటంటే వాటర్ ప్లాంట్లు మనకి ఎందుకంటేనమ్మా వాటర్ ఇంపార్టెంట్. మనకి వాటర్ కనుక సరిగ్గా ఉంటే మన హెల్త్ అంతా బాగుంటుంది. అదే కాన్సెప్ట్ తో మేము మా డైరెక్టర్స్ అందరం అనుకుని అన్ని చోట్ల మెయిన్ వాటర్ ప్లాంట్లు అనేది విలేజెస్ లో, అంటే మిగతా వాటర్ ప్లాంట్లకి దీనికి సంబంధం లేదమ్మా. ఇది మనం కొనుక్కున్న ఈ వాటర్ కన్నా కూడా ప్యూర్ గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ వాటర్కి అలవాటు పడిపోతే మనకు చాలా బాగుంటుంది, హెల్త్లు బాగుంటాయి అన్నమాట. అంతా కూడా టెక్నాలజీ, నెంబర్ 1 టెక్నాలజీ మిషన్స్ అన్ని కూడా, ఈ మిషన్స్ అన్ని కూడా మేమే మెయింటైన్ చేస్తామండి. ఈ ప్లాంట్లన్నీ పెట్టి దీని రిపేర్స్ అన్ని కూడా మేమే చూసుకుంటాం, మేమే మెయింటైన్ చేస్తాం మొత్తం అన్ని. మేము పెట్టిన ప్లాంట్లన్నీ కూడా తర్వాత కూడా మనకి మీరు ఎక్కడ రిపేర్ల గురించి కూడా ఎవరిని అడగక్కర్లేదు, ఎల్లక్కర్లో మేమే మెయింటైన్ చేస్తాం అనమాట. కాస్ట్లీ అఫేర్ అన్ని మేమే చూసుకుంటాం, మామూలు వచ్చి చూసుకుంటారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.